ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక అరగంట లోపు యూ నీడ్ టు గివ్ హిమ్ అ బెడ్. నో పేషెంట్ షుడ్ సే నేను ట్రై చేసినా కూడా నాకు బెడ్ దొరకడం లేదు అన్న మాట ఎక్కడ కూడా రాకూడదు. వస్తే కలెక్టర్స్ అండ్ జేసీస్ హూ ఆర్ హ్యాండ్లింగ్ దిస్ అఫేర్ విల్ బీ డైరెక్ట్లీ హెల్డ్ అకౌంటబుల్. దిస్ ఈస్ వన్ థింగ్ వాట్ ఐఎమ్ వెరీ కేటగారికలీ టెలింగ్. ఎందుకనంటే ఎవరైనా పేషెంట్ వచ్చి నాకు బెడ్ దొరకలేదు అన్న మాట దయచేసి వచ్చింది అని అంటే మన మానవత్వం మీదనే అదొక ప్రశ్న. ప్లీజ్ మేక్ షూర్ దట్ ఎవ్రీ హాస్పిటల్లో పనిచేసే ఎవ్రీ డాక్టర్ ఆ మానవత్వం చూపించాలి. నో హాస్పిటల్ షుడ్ ఎవర్ సే బెడ్ లేదు నేను ఇవ్వను అని. దిస్ ఈస్ గోయింగ్ టు బి ట్రీటెడ్ ఎస్ అ వెరీ సీరియస్ క్రైమ్. అది కలెక్టర్లు ఆ నెంబర్స్ 104 కానీ ఆ 14410 కానీ మీరు చెప్పే డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ నెంబర్ కానీ ఎవరికైనా ఫోన్ చేసి వస్తే బెడ్ లేదు అనే పరిస్థితి రాకూడదు. డైరెక్ట్గా నేరుగా హాస్పిటల్కి వెళ్తే బెడ్ లేదు అన్న మాట కోవిడ్ కేర్ హాస్పిటల్లో ఎక్కడ కూడా రాకూడదు. ఇన్ఫ్యాక్ట్ 104 కాల్ సెంటర్ను పూర్తిగా ఓన్ చేసుకోమని చెప్పి నేను కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. దట్ ఈస్ అవర్ సిగ్నేచర్. 104 అనేది రాష్ట్రంలో ఉన్న 104కు అనుసంధానంగా ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా 104ను అనుసంధానం చేయాలి. కలెక్టర్ షుడ్ ఓన్ 104. ఏదైనా జిల్లాలో 104కు ఫోన్ చేస్తే ఆ రెస్పాన్స్ సరిగ్గా లేదు అని చెప్పే మాట వస్తే అది దయచేసి ప్రతి కలెక్టర్ కూడా తన తల తీసేసినట్టుగా భావించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కన్సర్న్డ్ జేసీ హూ ఇస్ ఇన్ఛార్జ్ ఆఫ్ 104 వాళ్ళు కూడా అదే రకమైన ప్రెస్టేజ్గా దాన్ని భావించమని చెప్పి కోరుతా ఉన్నాను. అదే రకమైన ప్రైడ్తో దాన్ని తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. 104కు కానీ ఎవరైనా ఫోన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సాటిస్ఫాక్టరీ లెవెల్తో ఆ 104కు రెస్పాన్స్ అనేది ఉండాలి. కాల్ ఎత్తకపోవడం కానీ, కాల్కు రిప్లై చేయకపోవడం కానీ, కాల్లో ఎస్ఎల్ఏ ప్రకారం టైం ప్రకారం మందులు కేటాయింపులు కానీ, క్వారంటైన్ సెంటర్లో చేర్చడం కానీ, హాస్పిటల్లో బెడ్ అవైలబుల్గా చేసి వాళ్ళని చేర్పించడం కానీ, ఇవన్నీ కూడా మన బాధ్యతలు. ఇవన్నీ కూడా వీఆర్ సైనింగ్ ఆఫ్. We need to own them. First time in the country, Aarogyashree-lo not only is COVID care made part of Aarogyashree, but I'm proud to say that ee roju COVID treatment రూపాయి డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రతి పేదవాడికి 104 నెంబర్కు ఫోన్ చేస్తే చాలు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చే జాబితాలో అత్యధికంగా కూడా మన రాష్ట్రము ఉంది అని చెప్పి కూడా గర్వంగా కూడా నేను చెప్తాను. ఈరోజు కూడా యాజ్ వీ స్పీక్ అరౌండ్ అబౌట్ 25,000 పీపుల్ ఆర్ అండర్ ఆరోగ్యశ్రీ బెడ్స్ యాజ్ వీ స్పీక్ ఈవెన్ టుడే who are undergoing free treatment. So we are all proud of that. ఇవన్నీ కూడా మనమంతా కలిసికట్టుగా చేసినాం కాబట్టి జరుగుతూ ఉంది. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ఓన్ దట్ నెంబర్ 104. 104 అనేది మన నెంబర్. మనం ఖచ్చితంగా దాన్ని ఓన్ చేసుకోవాలి. ప్రాపర్ ఎస్ఎల్ఏ ప్రకారం దాన్ని మేనేజ్ చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆల్మోస్ట్ 16,000 to 17,000 ఫోన్ కాల్స్ ఎవ్రీ డే 104 నెంబర్కి వస్తూ ఉన్నాయి. ఐ డూ అగ్రీ దీస్ ఆర్ హ్యూజ్ నెంబర్స్. వీ హ్యావ్ నెవర్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ నెంబర్స్ కమ్. బట్ దీనికి తగ్గట్టుగానే మన 104 నెంబర్స్లో మనము ఆ కాల్స్ను రిసీవ్ చేసే కెపాసిటీని మనము కాల్ సెంటర్స్లో స్టేట్ లెవెల్లోనూ ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం. దానికి తగ్గట్టుగానే డిస్ట్రిక్ట్ లెవెల్స్లో కూడా ఇంక్రీజ్ చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ద నెంబర్ ఆఫ్ లైన్స్, ద నెంబర్ ఆఫ్ అసిస్టెంట్స్ హూ ఆర్ యాక్చువల్లీ ఎంగేజ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్, వాళ్ళ మనుషులను, నెంబర్ ఆఫ్ లైన్స్ను రెండూ కూడా ఇంక్రీజ్ చేసే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చూడమని చెప్తా ఉన్నా. ఎవ్రీ కాల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాల్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అటువైపున ఆ కాల్ చేసే వ్యక్తి మన ఇంట్లో ఉన్న వ్యక్తి, మన ఇంట్లో మన బంధువే, మన ఇంట్లో మనకు కావాల్సిన వ్యక్తి అటువైపు నుంచి ఫోన్ చేస్తే
ఏ రకమైన రెస్పాన్స్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది ఫోన్ కాల్, అదే రకమైన రెస్పాన్స్ మనం ఈ ఫోన్ 104 నుంచి ఇవ్వగలగాలి అన్నది దయచేసి మనసులో పెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆల్ ది కలెక్టర్స్ అండ్ ఆల్ ది జాయింట్ కలెక్టర్స్, ప్లీజ్ మేక్ షూర్ దట్ you give such empathy, you show such empathy towards those people. It is very, very important. Be it requirement of testing, be it teleconsultation with medical professionals, be it requirement of beds in hospitals, be it transportation, be it ఇవన్నీ కూడా SLA పీరియడ్లో ఖచ్చితంగా అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరగాలి. 3 గంటల లోపల ఖచ్చితంగా మనము వాళ్ళకు సేవలు అందించే బాధ్యత తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక అరగంట లోపు యూ నీడ్ టు గివ్ హిమ్ అ బెడ్. నో పేషెంట్ షుడ్ సే నేను ట్రై చేసినా కూడా నాకు బెడ్ దొరకడం లేదు అన్న మాట ఎక్కడ కూడా రాకూడదు. వస్తే కలెక్టర్స్ అండ్ జేసీస్ హూ ఆర్ హ్యాండ్లింగ్ దిస్ అఫేర్ will be directly held accountable. This is one thing what I am very categorically telling. ఎందుకనంటే ఎవరైనా పేషెంట్ వచ్చి నాకు బెడ్ దొరకలేదు అన్న మాట దయచేసి వచ్చింది అని అంటే మన మానవత్వం మీదనే అదొక ప్రశ్న. ప్లీజ్ మేక్ షూర్ దట్ ఎవ్రీ హాస్పిటల్లో పనిచేసే ఎవ్రీ డాక్టర్ ఆ మానవత్వం చూపించాలి. No hospital should ever say bed ledu nenu ivvanu ani. This is going to be treated as a very serious crime. Adi collectorlu aa numbers 104 gaani aa 14410 gaani meer చెప్పే డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ నెంబర్ కానీ ఎవరికైనా ఫోన్ చేసి వస్తే బెడ్ లేదు అనే పరిస్థితి రాకూడదు. డైరెక్ట్గా నేరుగా హాస్పిటల్కి వెళ్తే బెడ్ లేదు అన్న మాట కోవిడ్ కేర్ హాస్పిటల్లో ఎక్కడ కూడా రాకూడదు. ఇన్ఫ్యాక్ట్ 104 కాల్ సెంటర్ను పూర్తిగా ఓన్ చేసుకోమని చెప్పి నేను కలెక్టర్లకు జాయింట్ కలెక్టర్లకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. దట్ ఈస్ అవర్ సిగ్నేచర్. 104 అనేది రాష్ట్రంలో ఉన్న 104కు అనుసంధానంగా ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా 104ను అనుసంధానం చేయాలి. కలెక్టర్ షుడ్ ఓన్ 104. ఏదైనా జిల్లాలో 104కు ఫోన్ చేస్తే ఆ రెస్పాన్స్ సరిగ్గా లేదు అని చెప్పే మాట వస్తే అది దయచేసి ప్రతి కలెక్టర్ కూడా తన తల తీసేసినట్టుగా భావించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కన్సర్న్డ్ జేసీ హూ ఇస్ ఇన్ఛార్జ్ ఆఫ్ 104 వాళ్ళు కూడా అదే రకమైన ప్రెస్టేజ్గా దాన్ని భావించమని చెప్పి కోరుతా ఉన్నాను. అదే రకమైన ప్రైడ్తో దాన్ని తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. 104కు కానీ ఎవరైనా ఫోన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సాటిస్ఫాక్టరీ లెవెల్తో ఆ 104కు రెస్పాన్స్ అనేది ఉండాలి. కాల్ ఎత్తకపోవడం కానీ, కాల్కు రిప్లై చేయకపోవడం కానీ, కాల్లో SLA ప్రకారం టైం ప్రకారం మందులు కేటాయింపులు కానీ, క్వారంటైన్ సెంటర్లో చేర్చడం కానీ, హాస్పిటల్లో బెడ్ అవైలబుల్గా చేసి వాళ్ళని చేర్పించడం కానీ, ఇవన్నీ కూడా మన బాధ్యతలు. ఇవన్నీ కూడా వీఆర్ సైనింగ్ ఆఫ్. వీ నీడ్ టు ఓన్ దెమ్. ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఆరోగ్యశ్రీలో not only is COVID care made part of Aarogyasri, but I'm proud to say that ఈ రోజు కోవిడ్ ట్రీట్మెంట్ రూపాయి డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రతి పేదవాడికి 104 నెంబర్కు ఫోన్ చేస్తే చాలు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చే జాబితాలో అత్యధికంగా కూడా మన రాష్ట్రంలో ఉందని చెప్పి కూడా గర్వంగా కూడా నేను చెప్తాను. ఈరోజు కూడా యాజ్ వీ స్పీక్ అరౌండ్ అబౌట్ 25,000 పీపుల్ are under Aarogyasri beds as we speak even today, who are undergoing free treatment. So we are all proud of that. ఇవన్నీ కూడా మనం అంతా కలిసికట్టుగా చేసినాం కాబట్టి జరుగుతూ ఉంది. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ఓన్ దట్ నెంబర్ 104. 104 అనేది మన నెంబర్. మనం ఖచ్చితంగా దాన్ని ఓన్ చేసుకోవాలి. ప్రాపర్ SLA ప్రకారం దాన్ని మేనేజ్ చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.
ఆల్మోస్ట్ 16,000 to 17,000 ఫోన్ కాల్స్ ఎవ్రీ డే 104 నెంబర్కి వస్తూ ఉన్నాయి. I do agree these are huge numbers. We have never seen such kind of numbers come. But దీనికి తగ్గట్టుగానే మన 104 నెంబర్స్లో మనము ఆ కాల్స్ను రిసీవ్ చేసే కెపాసిటీని మనము కాల్ సెంటర్స్లో స్టేట్ లెవెల్లోనూ ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం. దానికి తగ్గట్టుగానే డిస్ట్రిక్ట్ లెవెల్స్లో కూడా ఇంక్రీజ్ చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ద నెంబర్ ఆఫ్ లైన్స్, ద నెంబర్ ఆఫ్ అసిస్టెంట్స్ హూ ఆర్ యాక్చువల్లీ ఎంగేజ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్, వాళ్ళ మనుషులను, నెంబర్ ఆఫ్ లైన్స్ను రెండు కూడా ఇంక్రీజ్ చేసే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చూడమని చెప్తా ఉన్నా. ఎవ్రీ కాల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాల్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అటువైపున ఆ కాల్ చేసే వ్యక్తి మన ఇంట్లో ఉన్న వ్యక్తి, మన ఇంట్లో మన బంధువే, మన ఇంట్లో మనకు కావాల్సిన వ్యక్తి అటువైపు నుంచి ఫోన్ చేస్తే ఏ రకమైన రెస్పాన్స్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది ఫోన్ కాల్, అదే రకమైన రెస్పాన్సు మనం ఈ ఫోన్ 104 నుంచి ఇవ్వగలగాలి అన్నది దయచేసి మనసులో పెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆల్ ది కలెక్టర్స్ అండ్ ఆల్ ది జాయింట్ కలెక్టర్స్, ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ గివ్ సచ్ ఎంపతి, యూ షో సచ్ ఎంపతి టువర్డ్స్ దోస్ పీపుల్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Be it requirement of testing, be it teleconsultation with medical professionals, be it requirement of beds in hospitals, be it transportation, be it ఇవన్నీ కూడా SLA పీరియడ్లో ఖచ్చితంగా అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరగాలి. 3 గంటల లోపల ఖచ్చితంగా మనము వాళ్ళకు సేవలు అందించే బాధ్యత తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.